ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ నేతలు భావించలేదు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓటమి తాము ఊహించలేదని కేటీఆర్ 2 రోజుల క్రితం తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. ప్రధానంగా ధర్మవరంలో కేతిరెడ్డి లాంటి శాసనసభ్యుడు ఓటమిని మేము జీర్ణించుకోలేకపోతున్నామని కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 164 స్థానాలు సాధించింది. ప్రధానంగా జగన్ ఓటమికి అక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత తెలంగాణ అంటే హైదరాబాద్ కేంద్రంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి వచ్చే నిధులు కూడా బ్రేక్ పడింది. నిధులకి ఎన్నికల సందర్భంగా వచ్చే నిధులకి దీంతో కొంత జగన్ ఓటమికి పరోక్షంగా అక్కడ టీఆర్ఎస్ ఓడిపోవడం కూడా కొంత కారణమైంది. వీటన్నిటిని మించి జగన్ ఒక పెద్ద పరిపాలనా దక్షుడని, ప్రజాసేవకుడని, బటన్ నొక్కడంతో పెద్ద ఎత్తున పేదలను ఆదుకున్నారని, అసలు జగన్ ఓడిపోవడం అనేది ఊహించలేదని చెప్పని కేటీఆర్ కామెంట్ చేయడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి ఎవరో కూడా తెలియకపోయినా కూడా జనం గెలిపించారని ఆయన కామెంట్ చేశారు. దాని మీద ధర్మవరంలో గెలుపొందినటువంటి బీజేపీ అభ్యర్థి ఇప్పుడు మంత్రిగా ఉన్న సత్యకుమార్ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నిప్పులు జరుగుతున్నారు కేటీఆర్ మీద. ప్రజలను విస్మరిస్తే జరిగే పరిస్థితి ఇదేనని చెప్పని కామెంట్లు కూడా పెట్టారు. సహజంగా అంటే కేసీఆర్, కేటీఆర్ కానీ ఆ పార్టీ నేతలు హరీష్ రావు ఇతర నేతలు కూడా ఆంధ్రప్రదేశ్లో వైకాపా జగన్ ప్రభుత్వం తిరిగి గెలుపొందుద్ది, తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉంది అని కామెంట్ చేసుకుంటూ వచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం కూడా వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకున్నారు. అప్పట్లో చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నప్పుడు కూడా మీ ఆందోళన ఎక్కడ కాదు, ఆయన ఆంధ్రాలో అరెస్ట్ చేశారు, అక్కడ పోయి చేసుకోపోండి అని కామెంట్ చేయడంతో ఎన్నికల్లో ఐటీ ఉద్యోగులంతా కూడా అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. అదే అయినా కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ వ్యవహార ధోరణిలో మారలేదు. అంటే తమకు ప్రధానంగా జగన్ మిత్రుడిగా ఉండడం వల్ల రాజకీయ మిత్రుడు ఇక్కడ ఓడిపోయాడనే బాధతో వాళ్ళు ఉన్నారు. అంటే ఈ ప్రధానంగా 5 ఏళ్ల పాటు జగన్ బటన్ నొక్కి పేదలకు ఎంతో మేలు చేశాడు, ఎంతోమందికి సంక్షేమ కార్యక్రమాలు ఆర్థికంగా ఆదుకున్నా కూడా జగన్ ఓటమి మేము ఊహించలేదు అని చెప్పని చెబుతూ ఉన్నారు. ప్రధానంగా ప్రజలను విస్మరించి ప్రజలకు వ్యతిరేక విధానాలు అమలు చేయటం వల్లనే ఓడిపోయాడని వాళ్ళు ఇప్పటికి కూడా అనుకోవట్లేదు. ప్రతిపక్షాలను అణగదొక్కటం, నిబంధనలకు వ్యతిరేకంగా వైకాపా ఆధ్వర్యంలో పోలీసులు సొంత సైన్యంలా పనిచేసి తెలుగుదేశం నాయకులు, మంత్రులు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు నమోదు చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, తర్వాత ప్రభుత్వ పరంగా 5 ఏళ్ల పాటు ఎటువంటి అభివృద్ధి లేకపోవడం, ఇక్కడ రాజధాని లేని రాష్ట్రంగా మిగలటం, ఇక్కడ ఎప్పుడైతే 3 రాజధానులని అమరావతి రాజధాని పక్కన పడేశారో ప్రధానంగా ఈ 5 ఏళ్లలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకుంది. హైదరాబాద్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందింది. దీంతో ఇక్కడ తిరిగి మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయి అమరావతి రాజధాని పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా అడుగులు వేయడంతో ఇప్పుడు మరలా హైదరాబాదులో రేట్లు తగ్గాయి. హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యాపారులంతా కూడా తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అమరావతి వస్తారనేటువంటి వాతావరణం ఏర్పడింది. ఈ దశలో హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది, అమరావతి దినదినాభివృద్ధి చెందుద్దనే ఉద్దేశంతో కేటీఆర్ ఈరోజు జగన్ ఓడిపోవడం మేము ఊహించలేదు అని చెప్పి జగన్కు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. దీంతో సహజంగా నవ్యాంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని తిరిగి ఊపు అందుకుంది, అభివృద్ధి అందుకుందని అనుకునే నా తరుణంలో కేటీఆర్ వ్యాఖ్యలు దీనికి ఇంకా బలం చేకూరుస్తున్నాయి. జగన్ 5 ఏళ్ల పాటు ప్రజలను విస్మరించి అభివృద్ధి కార్యక్రమాలు వదిలేసి ఉపాధి, నిరుద్యోగంలో ఒక పరిశ్రమ కానీ, కొత్త పరిశ్రమలు కానీ, ఉన్న పరిశ్రమలను నిలబెట్టకపోవడం ఇటువంటి అన్నీ కూడా ఆయన ఓటమికి కారణాలు. ప్రధానంగా అప్పట్లో గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ సుమారు 10,000 కోట్లతో అమర్ రాజా కంపెనీ విస్తరణ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన ప్రస్తుతం తెలంగాణలో అక్కడ 10,000 కోట్లతో అమర్ రాజా కంపెనీ విస్తరణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 5-6 వేల మందికి ఉపాధి కల్పించేటువంటి కంపెనీలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ఇప్పుడు అంతా కూడా భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి లేకపోవడం, తెలంగాణ నుంచి అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చే పరిస్థితి ఉండడంతో ఇప్పుడు అక్కడ కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ వాళ్ళకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం వాళ్ళకి అంతగా రుచించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే తమ మిత్రుడు, ప్రీతమ నేతగా ఉన్నటువంటి జగన్ ఓటమిని ఊహించలేదని చెప్పని కామెంట్లు చేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ నాయకులు భావిస్తున్నారు. ఏదేమైనా రాజధాని అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుద్దనే దానికి ఇదే సంకేతం అని, కేటీఆర్ వ్యాఖ్యలే దీనికి నిదర్శనం అని చెప్పని అంటా ఉన్నారు. భవిష్యత్తులో అంటే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్లో టీఆర్ఎస్ ఒక స్థానం కూడా గెలుపొందలేదు. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఇప్పటికే 10 మంది దాకా కాంగ్రెస్లో చేరారు. శాసనసభ్యులు కూడా సుమారు 10 మంది ఇప్పటికే కాంగ్రెస్లో చేరారు.
చేరారు. ఈ భవిష్యత్తులో ఇంకో మరో 10 మంది చేరితే ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిరాశ నిస్పృహలతో కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు.